దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా లిదియా, జానీ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా చప్పిడి సందీప్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. మరణించినటువంటి తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి, చిన్నపరెడ్డి మరియు అన్నమ్మ మర్రెడ్డి, ఇన్నాసమ్మ వీళ్ళకు ఆత్మవిశ్రాంతి కొరకు ఎస్తర్ రాణి దివ్య బలి పూజ. మరణించినటువంటి పెంటారెడ్డి, ఇన్నారెడ్డి, షౌరీలమ్మ మరియు కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఎస్తర్ రాణి దివ్య బలి పూజ. మరణించినటువంటి గాదె షౌరెడ్డి, శాంతమ్మ, మరియమ్మ మరియు కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఎస్తర్ రాణి మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. మరణించినటువంటి బోయపాటి ఇన్నమ్మ, ప్రభాకర్, ఇన్నారెడ్డి మరియు కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఎస్తర్ రాణి దివ్య బలి పూజ. మరణించినటువంటి ఏరువ చిన్నపరెడ్డి, చిన్నమ్మ, పెంటారెడ్డి, ఇన్నారెడ్డి మరియు షౌరీలమ్మ వీళ్ళకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని రత్నమేరి మరియు వైఎస్ రెడ్డి దివ్య బలి పూజ. మరణించినటువంటి పెంటారెడ్డి, ఇన్నారెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఏరువ షౌరెడ్డి దివ్య బలి పూజ. కొమ్మారెడ్డి జోజరెడ్డి, పెంటారెడ్డి, ఇన్నారెడ్డి వారి యొక్క కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని మరియు దిక్కులేని ఆత్మల కొరకు కె ఇన్నారెడ్డి మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. పెంటారెడ్డి రాయపురెడ్డి కుటుంబంలో శాంతి, సమాధానం మరియు మంచి ఆరోగ్యం మరియు తాను తలంచినటువంటి తలంపులు నెరవేరినట్లు దివ్య బలి పూజ. పెంటారెడ్డి అర్లారెడ్డి కుటుంబంలో పిల్లల చదువులు, పాడి పంటలు, చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు దివ్య బలి పూజ. పెంటారెడ్డి భాస్కర్ రెడ్డి తలంపు ప్రకారం తాను చేయుచున్న బిజినెస్ అభివృద్ధి కావాలని మరియు చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని దివ్య బలి పూజ. తుమ్మ సరిత ప్రకారం కుటుంబంలో మంచి ఆరోగ్యం చేకూరాలని, తుమ్మ మర్రెడ్డి నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని ప్రదీప్ మరియు లిన్నెట్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. షర్మిల మరియు షన్షితాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని ఎం అమర్ కుమార్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా కె ప్రభాకర్ రెడ్డి మరియు లూర్ద్ మేరీ దివ్య బలి పూజ. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె మరియన్ మరియు ఆంతని రెడ్డి దివ్య బలి పూజ. మరణించినటువంటి టి బాలరెడ్డి, మరియమ్మ, స్వప్న వీరులకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని లూర్ద్ మేరీ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని వై నిశితారెడ్డి దివ్య బలి పూజ. వై నిశాంత్ రెడ్డి తన యొక్క పుట్టినరోజు సందర్భంగా దేవుని యొక్క ఆశీస్సుల కొరకు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా జి భాస్కర్ రెడ్డి దివ్య బలి పూజ. సంతానం కలగాలని విక్రమ్ మరియు వత్సవి దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పసల ప్రదీప్ కుమార్ దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియు ముఖ్యముగా బేబీ ఆధ్యాను ప్రసాదించినందులకు యోహాన్ మరియు మౌనిక దివ్య బలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరియు మంచి ఆరోగ్యం మిస్టర్ కన్నహకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జార్జ్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మిస్టర్ బాబు మరియు మార్తా దివ్య బలి పూజ. దివ్య కీర్తి తన యొక్క పుట్టినరోజు సందర్భముగా దేవుని యొక్క ఆశీస్సులు కురిపించాలని యశ్వంత్ రెడ్డి దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా హన్నమేరీ మరియు హెలెన్ దివ్య బలి పూజ. ప్రశాంత్కు మంచి ఉద్యోగం రావాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. ప్రత్యూష చదువుతున్నటువంటి చదువులు మంచిగా చదవాలని కుటుంబీకులు దివ్య బలి పూజ. మంచి ఆరోగ్యం కొరకు మరియు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా కె వినోద్ రెడ్డి మరియు మరియా దివ్య బలి పూజ. విజా స్టాంపింగ్ కావాలని తిరుమల రెడ్డి మరియు జోసెఫ్ మణితార్ దివ్య బలి పూజ. మంచి చదువుల కొరకు మరియు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తిరుమల రెడ్డి మరియు మనోజ్ కుమార్ దివ్య బలి పూజ. మరణించినటువంటి ఎస్ మరీలమ్మ మరియు కుటుంబంలో మరణించినటువంటి వారందరికీ ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఎస్ లీవారెడ్డి దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ప్రకాష్ మరియు కుటుంబీకులు దివ్య బలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పి బాలస్వామి మరియు మాణిక్యం దివ్య బలి పూజ.
తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరియు అనుషాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కె జయపాల్ రెడ్డి మరియు నిర్మలా దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా అంతోని లూయిస్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా లావణ్య తన యొక్క పుట్టినరోజు సందర్భముగా దేవుని యొక్క ఆశీస్సుల కొరకు ఎం ప్రేమాకర్ మరియు లావణ్య దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వి సందీప్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ ఆనంద్ రెడ్డి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా సందీష్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. మరణించినటువంటి ఫాదర్ టిఆర్ మర్రెడ్డికి ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని ఆనంద్ రెడ్డి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మోనికా జేవియర్ దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియా గ్రహం మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. కుటుంబీకులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఒక కుటుంబం మరియా గ్రహం మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వై సాల్మన్ రెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ తన యొక్క పుట్టినరోజు సందర్భముగా దేవుని యొక్క ఆశీస్సుల కొరకు జి వినోద్ రెడ్డి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని టి కార్తిక్ రెడ్డి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని తుమ్మా కార్తిక్ రెడ్డి దివ్యబలి పూజ. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరి బిజినెస్లో ముందుకు రానివ్వాలని పామిశెట్టి మరియు జోసెఫ్ రవి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పసల జోసెఫ్ దివ్యబలి పూజ. మరణించినటువంటి పాటిబండ్ల గాకరియా అన్నమ్మ బాలరాజ్ వీరులకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని కిరీటి మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని హ్యారీ జార్జ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట బర్తలోమియో దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వై సాలమన్ రెడ్డి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట విజయప్రసాద్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట అల్లమ్మరెడ్డి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట మేరీ రేష్మ మరియు రోహిత్ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట జి సుధాకర్ రెడ్డి మరియు రాణి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మిస్టర్ రాజు కోసానా దివ్యబలి పూజ. మరణించినటువంటి ప్రకాష్ మరియు భార్గమ్మకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని అమృత మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట ఎం హృదయరాజ్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట వి రాజేష్ మరియు కుటుంబీకులు దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట అజిత్ మరియు సింధియా దివ్యబలి పూజ. మంచి ఆరోగ్యం కొరకు మరియు బిజినెస్లో ముందుకు రానివ్వాలని సునీత మరియు కిరణ్ దివ్యబలి పూజ. హెచ్ఎఫ్ఎస్ సక్సెస్ కావాలని సుమన్ మరియు రేఖ దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వై మర్రెడ్డి దివ్యబలి పూజ. రాజా రమేష్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వై మర్రెడ్డి దివ్యబలి పూజ. దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట వై రాజరత్నారెడ్డి దివ్యబలి పూజ. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మరియు మంచి చదువులు చదవాలని వై రాజారత్నారెడ్డి దివ్యబలి పూజ. కె రాజా రమేష్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అల్లం జ్ఞానమ్మ దివ్యబలి పూజ. మనవళ్లకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అల్లం జ్ఞానమ్మ దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరి ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పునీత్ అంతోని వారి పేరిట ఉదయ జ్యోతి దివ్యబలి పూజ. తలంచినటువంటి తలంపులు నెరవేరాలని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని పునీత్ అంతోని వారి పేరిట
జగం మల్లేష్ కరుణ్ దివ్యబలి పూజ, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఉదయ సాలమన్ మరియు ప్రభావతి దివ్యబలి పూజ, మరణించినటువంటి పి పౌల్ రాజు మరియు పి అన్నమ్మలకు ఆత్మవిశ్రాంతిని ప్రసాదించాలని పి రాకేష్ దివ్యబలి పూజ, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఎన్ గాబ్రియల్ దివ్యబలి పూజ, దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా బుచ్చరాములు దివ్యబలి పూజ. ఈ యొక్క విన్నపాల కొరకు మరియు మన యొక్క వ్యక్తిగత విన్నపముల కొరకు ఈ యొక్క దివ్య పూజా బలులు ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాము. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. మన పోషకుడు నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము. గుడ్ మార్నింగ్ టు యు ఆల్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈరోజు తల్లి శ్రీ సభ పునీత మాన్యశ్రీ లియో గారి యొక్క సంస్మరణ దినాన్ని కొనియాడుతూ ఉంది. కాబట్టి లియో ద గ్రేట్ గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని, అదేవిధముగా పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క దివ్య పూజావళిలో ప్రత్యేక విధముగా మన యొక్క విన్నపాల గురించి ప్రార్థించుకుందాము. ప్రభువు అతనిని సమాధాన నిబంధనముగాను యువరాజుగాను నెలకొల్పెను. అతడు గౌరవప్రదమైన యాజకునిగా కలకాలము మనను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ పఠనాలను పరిశీలించినట్లయితే యేసు ప్రభు మనకు బోధించినటువంటి వాక్యము మనందరము కూడా సేవక రూపము దాల్చాలి అని బోధిస్తూ ఉన్నాయి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ఏ విధంగానైతే యజమానుడు చెప్పినటువంటి మాటలను విని దాని ప్రకారంగా జీవిస్తాడో, దేవునిపై యేసు ప్రభుపై విశ్వాసం ఉంచినటువంటి మనందరము కూడా ఆయన యొక్క భక్తులముగా మనందరము యేసు ప్రభు పలికినటువంటి పలుకుల ప్రకారము జీవించాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి అని ఈనాటి పరిశుద్ధ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు ఒకసారి ప్రశ్నించుకుందాము. నేను ఆయన యొక్క సేవకునిగా, సేవకురానిగా ఆయన ఒసగినటువంటి కర్తవ్యాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నానా లేదా అని ఒకసారి ప్రశ్నించుకుందాము. ఒకవేళ ఆయన యొక్క వాక్యం ప్రకారం మనము జీవించినట్లయితే ఆయన యొక్క పశ్చాత్తాపాన్ని కోరుకొని ఈ పూజకు సంబంధించినటువంటి యోగ్యతను పొందుకుందాము. జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, నా జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, నా జన్మధన్యమే ప్రభువా. పాపకూపము విడచి నీ దారి నడిచితి దేవా. పాపకూపము విడచి నీ దారి నడిచితి దేవా. నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము.
ఉన్నవారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక, నిము పొగడెదం, నిము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. నిము పొగడెదం, నిము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులు అనడు రాతి పునాది మీద బలముగా నిర్మింపబడిన మీ శ్రీ సభను నరక శక్తులు ఎన్నటికి జయింపలేవు. కావున జగద్గురువైన పునీత లియో విజ్ఞాపనము ద్వారా మీ శ్రీ సభ సత్యము అనడు పునాదిపై దృఢముగా నిలవగలుగునట్లు చేయము. సుస్థిర శాంతి సమాధానముల భద్రత కొరకు శ్రీ సభ శ్రమించున్నట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుందుము. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8వ వచనము మరియు 11 నుండి 14వ వచనం వరకు. ప్రియ కుమారుడా, నీవు దృఢమైన సిద్ధాంతమునకు అనుగుణముగా ఉన్నదానినే బోధింపుము. వృద్ధులైన పురుషులు విజ్ఞత కలవారు, తెలివి కలవారు, ఇంద్రియ నిగ్రహము కలవారు కావలెను. వారు విశ్వాసము, ప్రేమ, సహనము అను వానియందు దృఢత్వము కలిగి ఉండవలనని బోధింపుము.
అట్లే వృద్ధ స్త్రీలు ఇతరులపై అపవాదములు వేయక, మద్యమునకు బానిసలు కాక, భయభక్తులతో ప్రవర్తింపవలనని చెప్పుము. యువతులు తమ భర్తలను బిడ్డలను ప్రేమించినట్లును, ఇంద్రియ నిగ్రహమును శుచిత్వమును కలిగి ఉండునట్లును, మంచి గృహిణులుగా కనికరము కలవారై భర్తలకు విధేయులు అగునట్లును బోధించుచు వృద్ధ స్త్రీలు వారిని తీర్చిదిద్దవలెను. అట్లయినచో దేవుని వాక్యము గూర్చి ఎవరును చెడుగా పలుకరు. అదేవిధముగా యువకులు ఇంద్రియ నిగ్రహము కలవారై ఉండవలనని ప్రోత్సహింపు. అన్ని విషయములలోనూ నీవే వారికి మంచి పనులయందు ఆదర్శము కావలెను. నీ బోధనలయందు నీవు మోసపూరితముగా కాక గంభీరముగా ఉండుము. విమర్శించుటకు వీలులేని మంచి పదములనే ఉపయోగింపు. అటులైన మనలను గూర్చి శత్రువులు ఎట్టి చెడును చెప్పుటకు వీలు కలుగక సిగ్గుపడుదురు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తి గల వారినిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. మెరుపుల వోలే ఉరుముల వోలే స్తుతి స్తోత్రములు హల్లెలూయా. మెరుపుల వోలే ఉరుముల వోలే స్తుతి స్తోత్రములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, నాకిక కొరత లేనేలేదు. యేసుని ప్రేమ శాశ్వత ప్రేమ, నాకిక కొరత లేనేలేదు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము
పరిశుద్ధ వచనములు 7 నుండి 10 వరకు. యేసు ఇట్లా నేను అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయము అని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము, నా భోజనము ముగియు వరకు వడ్డన చేయుచు వేచి ఉండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును కదా. తన ఆజ్ఞను శిరసా వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత చెప్పగలడా? అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీ మీద మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యంనే నెరవేర్చుతిమి అని పలుకుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? బాగున్నాం ఫాదర్. అందరు బాగున్నారా? బాగున్నాం ఫాదర్. ఒకసారి అందరు చేతులు పైకి లేపి అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరి ఒకసారి తన యొక్క ఆశీస్సులను మనపై కురిపించి, తన యొక్క ప్రేమ వలన, తన యొక్క ఎన్నిక వలన మనందరము కూడా మరి ఒకసారి ఆయన యొక్క దేవాలయానికి వచ్చి స్తుతించడానికి మనకి ఒక గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు. కాబట్టి అందరూ ఒకసారి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ పఠనాలను మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది, యజమానికి చెందాల్సింది యజమానికి చెందాలి. యజమానికి చెందాల్సింది యజమానికి చెందాలి. అంటే ఆయనకు చెందాలి అంటే మనం ఇవ్వాలి. సేవకులంగా యజమానికి చెందాల్సింది చెందాలి అంటే మనము మన దగ్గర నుండి ఆయన ప్రసాదించిన దానిని ఇవ్వాలి అని దేవుడు మనకు ఈనాటి 2 పఠనాల ద్వారా బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు యొక్క కాలంలో పరిశీలించినట్లయితే సేవకునికి యజమానునిగా ఉండడానికి కానీ, లేకపోతే వారసునిగా ఉండడానికి కానీ, లేకపోతే ఒక పౌరునిగా ఉండడానికి కానీ ఎటువంటి హక్కు లేదు. సేవకుడు సేవకునిగా మాత్రమే ఉండాలి. అయితే సేవకునిగా మాత్రమే ఉండాలి కాబట్టి యజమాని కోసం ఏ పనైనా కూడా చేయాలి. యజమానుడు చెప్పేటటువంటి ప్రతి పనిని నెరవేర్చాలి తన యొక్క జీవితంలో. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు విధేయుడైనటువంటి సేవకుని గురించి తెలియజేస్తూ, మనము కూడా ఆయన యొక్క బాటలో నడుస్తున్నటువంటి మనము కూడా అదే విధంగా వ్యవహరించాలి. ఏ విధంగానైతే యజమానునికి సేవకునికి ఇరువురికి మధ్యలో సంబంధం ఉంటూ ఉందో, అదే విధముగా దేవునికి ఆయనను విశ్వసిస్తున్నటువంటి మన విశ్వాసులందరికీ కూడా అదే బంధం ఉండాలి అని ఈనాటి సువిశేష పఠనం మనకు బోధిస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాము, యజమాని ప్రకారం సేవకుడు 2 పనులు చేయాలి. యజమానుని ప్రకారం సేవకుడు 2 పనులు చేయాలి. మొట్టమొదటగా ఏం చేయాలి? పొలంలో పని. రెండవదిగా ఇంటికాడ వంట పని. ఈ 2 కూడా యజమానుడు ఎప్పుడైతే సేవకునికి చెబుతాడో ఆ సేవకుడు తన యొక్క జీవితంలో నెరవేర్చాలి. పొలం పని మరియు ఇంటి పని. పొలంలో ఏం చేస్తూ ఉంటాము? దున్నుతాము. అంటే ఈ యొక్క పొలంలో పని ఏంటి అంటే క్రీస్తు ప్రభు మనకు నేర్పుతూ ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని నాటడం, దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పడం. నీ యొక్క జీవితంలో నీవు నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని పరులకు
నీ యొక్క జీవితం ద్వారా నేర్పుతూ ఉన్నావా అని ప్రభువు పొలంలో పని అన్నటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి నీకు నాకు ఈరోజు బోధిస్తూ ఉన్నాడు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా ఇంటి పని. సరే, పొలంలో పని చేశావు, మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పావు, కానీ దాని ప్రకారం ఇంటి వద్దకు వచ్చి ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నావా? మనం చూస్తూ ఉన్నాము, తుండుగుడ్డ కట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క సేవకుడు? యజమానునికి భోజనం తయారు చేసి ఆయన తినేటంత వరకు వేచి ఉంటూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెప్పడమే కాదు, ఆ యొక్క వాక్యం ప్రకారము జీవితాన్ని మనము జీవించాలి అని ఈనాటి సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. సరే, సేవకుడు ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెబుతూ ఉన్నాడు, నాటుతూ ఉన్నాడు. తిరిగి ఇంటికి వచ్చి ఇంటికాడ పని చేసుకుంటూ ఆ యొక్క వాక్యం ప్రకారము జీవిస్తూ ఉన్నాడు. సరే, నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చాటి చెబుతూ ఉన్నాడు, దాని యొక్క వాక్యం ప్రకారం నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. మరి దేవుడు, నేను ఇవన్నీ నెరవేరుస్తున్నప్పుడు దేవుడు నాకు థ్యాంక్ యూ చెప్పాలి, దేవుడు నాకు థ్యాంక్ యూ చెప్పాలి అని ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క కృపలో మనము పొందుకుంటూ ఉన్నాము. ఆయన మనకు యజమానుడు. ఏనాడు కూడా యజమానుడు తన యొక్క సేవకునికి థ్యాంక్ యూ అన్నమాట చెప్పడు. థ్యాంక్ యూ అన్నమాట చెప్పడు. ఎందుకంటే సేవకుడు తన యొక్క సేవక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అసలు యేసు ప్రభు ఈ యొక్క కథను చెబుతూ ఉన్నాడు? ఎందుకు చెబుతూ ఉన్నాడంటే, ఆనాటి కాలంలో పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా, పొల్లు పోకుండా వారి యొక్క జీవితంలో ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి దేవుడు మాకు రుణపడి ఉన్నాడు, ఆయన మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మేము నెరవేరుస్తూ ఉన్నాము తూచా తప్పకుండా, పొల్లు పోకుండా. కాబట్టి దేవుడు మాకందరికీ రుణపడి ఉన్నాడు అని పరిసయ్యుల యొక్క ఆలోచన. వారికి ఒక పాఠాన్ని నేర్పించాలన్నటువంటి ఆలోచనతో యేసు ప్రభు ఈరోజు ఈ యొక్క ఉపమానాన్ని తీసుకొని వారికి నేర్పుతూ ఉన్నాడు. ఏ విధంగా వారి యొక్క జీవితంలో సేవకులుగా ఏ విధంగా వారి యొక్క జీవితంలో జీవించాలి అన్నటువంటి అంశాన్ని క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాము? యేసు ప్రభు ఈరోజు తన యొక్క ఉపమానం ద్వారా మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము? మనము దేవునికి సేవకులము. ఎందుకు అంటే సర్వం దేవుని స్వంతం, సర్వం దేవునికి స్వంతం. ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టిలో మనము ఒకంత భాగం మాత్రమే. ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టిలో మనము ఒక ఆవగింజంత కూడా కాదు. మరి అటువంటప్పుడు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా ఆయనకు సేవకులము. అయితే మనం మన యొక్క జీవితంలో పొందుకున్నటువంటిది, కష్టపడి సంపాదించినటువంటిది మరియు సాధించి సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆశీర్వాదాలతో పోల్చుకుంటే ఏ విధంగా కూడా సరితూగదు, ఏ విధంగా కూడా సరితూగదు. మన యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి ఒక్కటి, మన యొక్క కుటుంబము కానీ, మన యొక్క ఇల్లు కానీ, మన యొక్క సంపాదన కానీ, మన యొక్క పొలము కానీ, ప్రతి ఒక్కటి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆశీర్వాదాల ముందు ఏది కూడా సరితూగదు. కాబట్టి ఒకటి మనం ప్రశ్నించుకోవాలి, నేను ఆయనకు అందుబాటులో ఉన్నానా లేదా? ఆయన యొక్క అందుబాటులో ఉండాలి అంటే క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనపై కురిపించినటువంటి ఆశీర్వాదాలను ఈరోజు ప్రభు నేర్పుతూ ఉన్నాడు. నీ యొక్క పరులకు పంచిపెట్టు, నీ యొక్క పరులకు పంచిపెట్టు. ఎప్పుడైతే నీ యొక్క పరులకు పంచిపెడతావో దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఉనికిని నీవు నీ యొక్క జీవితంలో పొందగలుగుతూ ఉంటావు, పొందుకోగలుగుతావు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకటి యేసు ప్రభు మనకి ఈరోజు బోధించేది ఏంటి అంటే, మనందరము కూడా విధేయులమై సేవక రూపము దాల్చాలి. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆయనకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి, ఎప్పుడూ కూడా
అందుబాటులో ఉండాలి. అందుకే మనం చూస్తూ ఉన్నాము లూకా శుభవార్త 1:38 మరియ తల్లి ఎప్పుడైతే ఆ యొక్క గాబ్రియేలు దూత వచ్చి నీవు గర్భము దాల్చి కుమారుని కని ఆయనకు క్రీస్తు అని పేరు, యేసు అని పేరు పెట్టి ఆయన దేవుని కుమారుడుగా ఈ యొక్క లోకంలో జీవిస్తాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క తల్లి చెబుతూ ఉంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నేను ఒక సేవకురాలను మాత్రమే. ఆయన యొక్క ప్రణాళికలో నేను ఒక చిన్న సేవకురాలను మాత్రమే. తల్లి ఆ రోజు ఎప్పుడైతే గాబ్రియేలు దూత ఈ విధంగా చెప్పిందో గర్వముతో విర్రవీగి గంతులు వేయలేదు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రభువుకి దేవునికి జన్మనిస్తూ ఉన్నానని ఏనాడు కూడా గర్వంగా విర్రవీగలేదు, ఏనాడు కూడా ఎగిరి గంతు వేయలేదు. చెబుతూ ఉంది, నేను ప్రభువు దాసురాలను, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నీ యొక్క వాక్యం ప్రకారం మాత్రమే నా యొక్క జీవితంలో జరుగుతూ ఉంది అని ఎంతో విశ్వాసముతో క్రీస్తునాథుని ప్రియ దేవుని బిడ్డలారా తన యొక్క మాట పట్టును ఆ రోజు ఆ యొక్క గాబ్రియేలు దూతకు ఇస్తూ ఉంది. గమనించాలి క్రీస్తునాథుని ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈరోజు నువ్వు నేను ఒక 10 పైసలు సంపాదించుకొని ఒక అంతస్తులో ఉండవచ్చు, కానీ నీ యొక్క హృదయములో నిజంగా దేవుడు ఉన్నాడా? నీవు ఒక సేవక రూపము దాల్చి ఒక ఏ విధంగానైతే తల్లి మరియ చెబుతూ ఉందో నేను ఒక దాసురాలను మాత్రమే ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క లోకంలో ఒక దాసురాలను మాత్రమే అని ఏనాడైనా ప్రశ్నించుకున్నారా క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా? అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము మత్తయి శుభవార్త 20:28 నేను, యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, నేను సేవించుటకు మాత్రమే కానీ సేవింపబడుటకు రాలేదు. మనం గమనించవచ్చు క్రీస్తు ప్రభు యొక్క జననము నుండి మరణం వరకు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడో. ఒక సేవక రూపము దాల్చి సిలువలో మరణించిన తరువాత పునరుత్థానుడై తన యొక్క పవిత్రాత్మను మనపై కురిపించి ఇంకా మన యొక్క జీవితాల ద్వారా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఏనాడు కూడా దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సేవించుటకు మాత్రమే కానీ సేవింపబడుటకు రాలేదు. మన తండ్రి అయినటువంటి సర్వేశ్వరుడి ఆ విధంగా పలికినప్పుడు ఆయన సేవకులమైనటువంటి మనల్ని మనము తగ్గించుకొని మన యొక్క జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాము ప్రశ్నించుకోవాలి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము యోసేపు గారు ఏం చెబుతూ ఉన్నారు. మత్తయి శుభవార్త 1:24 నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను. ప్రభు దూత కలలో చెబుతూ ఉంది, వెళ్ళి మరియను నీ యొక్క భార్యగా స్వీకరించు అని. ఆ ప్రభు దూత ఏంటి అంటే, ప్రభు దూత అంటే ఏంటిది? ప్రభు దూత అంటే అక్కడ దేవుని యొక్క వాక్యము. ప్రభు దూత అర్థం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యాన్ని జవదాటకుండా ఆయన యొక్క ఆజ్ఞానుసారముగా యోసేపు గారు వెళ్ళి మరియ తల్లిని తన యొక్క భార్యగా, అప్పటి వరకు అనుకుంటూ ఉన్నాడు నేను మరియను భార్యగా స్వీకరించాలా లేదా అన్నటువంటి అనుమానముతో. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము తన యొక్క జీవితంలోనికి ప్రవేశించిందో ఆ యొక్క వాక్యం ప్రకారము తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ మరియ తల్లిని భార్యగా స్వీకరించాడు యోసేపు గారు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్త 1:27 నేను ఆయన పాదరక్షలనైనను విప్పుటకు యోగ్యుడను కాను. సేవకు రూపం దాలుస్తూ ఉన్నాడు క్రీస్తునాథుని ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకసారి పునీత యోహాను గారు నేను ఆయన యొక్క పాదరక్షలనైనను విప్పుటకు యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా పునీత బెనెదెత్తమ్మ గారు లూర్దు నగరంలో మరియ తల్లి పునీత బెనెదెత్తమ్మ గారికి దర్శనమిచ్చి తద్వారా ఈ బెనెదెత్తమ్మ గారి యొక్క పేరు లోకమంతటా కూడా తెలిసింది. ఈ యొక్క బెనెదెత్తమ్మ గారు మాత్రం ఏం చేశారు అంటే ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి దేవుని యొక్క ధ్యానములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఎవరికీ కనపడకుండా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి అటువంటి తరుణంలో ఒక జర్నలిస్ట్
ఏ విధంగానైనా తన దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి చాలా కష్టపడి ఇంటర్వ్యూ సంపాదించుకొని అతను వెళ్ళి అడుగుతూ ఉన్నాడు బెనడిక్తమ్మ గారిని. నీ గురించి లోకమంతా తెలిసింది, నీ గురించి లోకమంతా తెలిసింది, నువ్వు ఎంతో గొప్పైనటువంటి వ్యక్తివి, మరి అటువంటప్పుడు నువ్వు ఎందుకు ఈ యొక్క నిర్జనమైనటువంటి ప్రదేశంలో ధ్యానం చేసుకుంటూ ఒకదానివే జీవిస్తూ ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు బెనడిక్తమ్మ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. నేను ఆ యొక్క మూలన ఉన్నటువంటి బాగా వాడబడినటువంటి ఆ చీపురు పుల్ల అయినటువంటి దానిని, బాగా వాడబడి బాగా ఊకబడి పక్కన పడేసినటువంటి ఆ యొక్క చీపురి పుల్ల లాంటి దానిని అని చెప్పి క్రీస్తునాథుని దేవుని బిడ్డలారా తన యొక్క సేవక రూపాన్ని మరి ఒకసారి దాల్చుకొని ఆ యొక్క ఇంటర్వ్యూవర్కి చెబుతూ ఉంది క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనం చూస్తూ ఉన్నాము ఈనాటి మొదటి పఠనంలో కూడా ఏమని వింటూ ఉన్నాము, పఠనం మొత్తం కూడా చూసినట్లయితే వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు, యువకులు, యువతులు అందరూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అంటే నీ యొక్క శరీర అవయవాలు అన్నీ కూడా నీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. నీ యొక్క శరీర అవయవాలన్నీ కూడా నీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి అని బోధిస్తూ ఉన్నాయి క్రీస్తునాథుని దేవుని బిడ్డలారా. సాతాను యొక్క ఆధీనములో కాదు, నీ యొక్క ఆధీనములో. ఏ విధంగా నీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి? తండ్రి దేవుణ్ణి నీ యొక్క యజమానునిగా ఉంచుకొని నీ యొక్క అవయవాలను నీ యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి అని ఈనాటి మొదటి పఠనం బోధిస్తూ ఉంది. ఎప్పుడైతే మన యొక్క అవయవాలు మన యొక్క ఆధీనంలో ఉంటాయో క్రీస్తునాథుని దేవుని బిడ్డలారా, మనము తండ్రి దేవుడు యజమానుడిగా ఉంటాడు, మరియు మనము సేవక రూపము దాల్చి ఆయన యొక్క అందుబాటులో ఉంటూ ఆయన యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ ఆయన యొక్క జీవితాన్ని మహిమపరుస్తూ ఉంటాము మన యొక్క జీవితము ద్వారా క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం ఈరోజు లియో ద గ్రేట్ అన్నటువంటి పునీతుని యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. ఇతను కూడా సేవక రూపము దాల్చి అలనాడు తను జీవిస్తూ ఉన్నప్పుడు అనేక దైవ దూషణాలు వచ్చేటివి. యేసు ప్రభువు ఒక మనిషి మాత్రమే, కొంతమంది చెబుతూ ఉంటే ఆ విధంగా, కొంతమంది యేసు ప్రభువు దేవుడు మాత్రమే అని ప్రచురించేవారు. మరి ఇటువంటి దైవ దూషణాలన్నిటినీ కూడా ఛేదించి పునీత లియో ద గ్రేట్ గారు ఏం చేశారు అంటే, యేసు ప్రభువు నిజముగా సంపూర్ణముగా మానవుడు, అంతేకాదు యేసు ప్రభువు నిజముగా దేవుడు మరియు సంపూర్ణముగా దేవుడు అని చెప్పి బోధించి యేసు ప్రభు యొక్క ఘనతను లోకానికి చాటినటువంటి వ్యక్తి. మరి ఈ విధంగా చాటాడు అంటే దానికి కారణం తను నిజముగా దేవుని యొక్క సేవక రూపాన్ని దాల్చి తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవలసినటువంటి 3 పాఠాలు. మొట్టమొదటిగా క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసేటటువంటి ప్రతి స్తుతి, ప్రార్థనలు, దాన ధర్మాలు అన్నీ దేవునికి సమర్పించాలి. అన్నీ కూడా దేవునికి సమర్పించాలి. దీని ద్వారా మనం దేవుని యొక్క కృపలో ఎదుగుతూ ఉంటాము. ప్రతిరోజు దేవుని యొక్క విశ్వాసములో ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని ఎదిగింప చేసుకుంటూ కొనసాగుతూ ఉంటాము ముందుకు క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా, దేవుడు మనపై కురిపించేటటువంటి లెక్కలేనన్ని ఆశీర్వాదాలను మన యొక్క తోటి వారికి, పొరుగు వారికి పంచడం ద్వారా, చేయడం ద్వారా దేవునికి చేసినట్లు అవుతూ ఉంది. దేవునికి చేసినట్లు అవుతూ ఉంది. కాబట్టి దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క ఉనికిని మనము పొందుకొని ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క రక్షణలో మనము రక్షించబడుతూ మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటాము క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మూడవదిగా, దేవుని ప్రేమకు మరియు ఉదారతకు కృతజ్ఞత చెల్లించాలి. మనము మన యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము. కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఏ విధంగా అంటే, మన యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వాటిని ఆయనకు సమర్పించి,
నీ యొక్క కుటుంబాన్ని సమర్పించు. నీ యొక్క కుటుంబము ఒక తండ్రిలా, నీ యొక్క కుటుంబము నీకు ఉన్నతమైనది. నీ యొక్క కుటుంబాన్ని దేవునికి సమర్పించి ప్రార్థించు. దేవుడు నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక తల్లిలా నీ యొక్క బిడ్డలను దేవునికి సమర్పించి ప్రార్థించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషము మరియు మొదటి పఠనము పలుకుతూ ఉన్నట్లు మనందరము కూడా ఈరోజు ప్రార్థించుకుందాము. ప్రభు, నాకు ఒక సేవక రూపము దాల్చేటటువంటి ఒక మంచి మనస్సును దయచేయమని. సేవక రూపం మాత్రమే కాదు, నీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండేటటువంటి మంచి మనస్సును నాకు ప్రసాదించు ప్రభు అని ఈ యొక్క దివ్య పూజా బలిలో మనము ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, ఏడాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత లియో జగద్గురువు సంస్మరణము నాడు మేమర్పించి ఈ కానుకలను స్వీకరించి నీ శ్రీ సభపై దివ్య తేజస్సును ప్రకాశింపచేయుము. తద్వారా నీ మంద అన్ని తావులలోనూ వర్ధిల్లునుగాక. నీ పరిపాలనము క్రింద పనిచేయు సంఘ కాపురులైన పీఠాధిపతులు మీకు ప్రీతిపాత్రముగా కృషి చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును ఒసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదలయందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా,
సతతం స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం స్వామికి సతతం హోసానా 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 పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్రతి ఏకదైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు భృగున్ హోసానా స్వామికి సతతం స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుదేవ వందనాలు, పునీతులకు వందనాలు, స్వర్గవాసులందరికీ వందనాలు. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుదేవ వందనాలు, పునీతులకు వందనాలు, స్వర్గవాసులందరికీ వందనాలు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చువ
కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత లియోనుతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమాబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున నిలచేరి ఉన్న నీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను సేవక రూపము దాల్చి భక్తిపూర్వకముగా ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు
శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు శాంతిని, సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని తెచ్చి మనకు కాపాడునుగాక. ఆమేన్. యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీ అందే నమ్మిక. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీ అందే నమ్మిక. దివ్యానాదా దీనరక్ష, పాపములను పరిహరించు. దివ్యానాదా దీనరక్ష, పాపములను పరిహరించు. రావా రాజా మమ్మేలను, మారుదిని అలంకరింప. రావా రాజా మమ్మేలను, మారుదిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీవే ఎందే నమ్మిక. తండ్రి దేవా మీకే వందనం, 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 తండ్రి దేవా
దేవా తండ్రి దేవా యేసుదేవా మీకే వందనం 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 యేసుదేవా 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 ఆత్మదేవా మీకే వందనం 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 ఆత్మదేవా 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 దేవా 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 దేవా. Good morning to you, my dear brothers and sisters. Good మార్నింగ్ ఫాదర్స్. Saint Anthony's Shrine, Mettuguda, Tuesday announcements, 10th November 2020. ఈనాడు పరిశుద్ధ వాక్యాలు మనమందరము కూడా క్రీస్తు ప్రభు పేరిట జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సేవకులుగా ఉంటూ ఆయన యొక్క లోకంలో మనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఇక లోకములో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యము కూడా దేవుని యొక్క ఆశీస్సుల ద్వారా, దేవుని యొక్క దీవెనల ద్వారా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమే దేవునికి ఎప్పుడైనా కానీ కృతజ్ఞులై జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను ఒక సేవకులుగా మన యొక్క లోకంలో సక్రమంగా సంపూర్ణంగా నిర్వర్తించమని ఈనాడు పరిశుద్ధ వాక్యాలు మనకు ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం 11:30 జరుగుతున్నటువంటి దేవుని పూజ రెవరెండ్ ఫాదర్ బెంజమీర్ గారిచే సమర్పించబోతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరియు మీ యొక్క బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి మరియు అంతుని వారి భక్తులకు కూడా తెలియపరిచి ఈ యొక్క దేవుని పూజలో పాల్గొనడానికి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు తమిళంలో దేవుని పూజ ఉంటూ ఉంది. రెవరెండ్ ఫాదర్ తంగరాజు గారు ఈ యొక్క దేవుని పూజను సమర్పించబోతూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రతి మంగళవారం కూడా ఉదయం 11:30 జరుగుతున్నటువంటి దేవుని పూజ క్యాథలిక్ హబ్ నందు మరియు మన యొక్క పుణ్యక్షేత్రం యొక్క ఫేస్బుక్ ఐడి నందు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి తెలియపరచండి. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి దేవుని పూజలో పాల్గొనడానికి భయపడుతూ ఇంకా రాలేకున్నటువంటి వారికి తెలియపరచండి. కనీసం ఈ యొక్క క్యాథలిక్ హబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరియు మన యొక్క ఫేస్బుక్ ఐడి సెయింట్ యాంటనీ ష్రైన్ మెట్టుగూడ ఫేస్బుక్ ఐడి నందు కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంటూ ఉంది. దయచేసి తెలియపరచండి. వారందరూ కూడా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేవుని పూజలు పాల్గొనడానికి అవకాశం ఉంటూ ఉంది.
ఈరోజు క్యాథలిక్ హబ్ ప్రత్యక్ష ప్రసారానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వారు జార్జ్ మాథ్యూ, వారి యొక్క కుటుంబం మెట్టిగూడ విచారణ నుండి, మరియు హరియట్ ఫ్రమ్ బషీర్ బాగ్ నుండి. వారి యొక్క తలంపులు దేవుడు దీవించాలని, మరియు వారికి దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి కుటుంబములో శాంతి సమాధానం, హృదయంలో శాంతి సమాధానం దయచేసి వాళ్ళని 30దంతలు 60దంతలు 100దంతలుగా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈనాడు మరియు ఈ యొక్క వారమంతా కూడా మన యొక్క బలిపీఠానికి పుష్పగుచ్చాలను అలంకరించడానికి సహకరించినటువంటి వారు ఎవరైనా కానీ ఈ యొక్క బలిపీఠానికి పుష్పగుచ్చాలు మరియు బలిపీఠాన్ని అలంకరించడానికి ఫ్లవర్స్ ఎవరైనా కానీ ఇవ్వడానికి ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి వారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరియు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆఫీసులో ఉన్నటువంటి సిస్టర్ గారికి అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, గత 3 మాసాల నుంచి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇటు సైడ్ ఉన్నటువంటి లిఫ్ట్ కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయమని మేము అర్థిస్తూ ఉన్నాం. లిఫ్ట్ వర్క్, సివిల్ వర్క్ ఆల్రెడీ మేము ప్రారంభించి ఉన్నాం. త్వరలో కూడా ఆ యొక్క లిఫ్ట్ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు మనము విజయవంతం కావడానికి మీ యొక్క ప్రార్థన సహకారం మాకు చాలా అవసరం. ప్రార్థన సహకారంతో పాటు ఎవరైనా కానీ ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వచ్చే మాసము నుండి, డిసెంబర్ మాసము నుండి ప్రతి మంగళవారము మన యొక్క పూజా సమయాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. డిసెంబర్ మాసంలో మొదటి మంగళవారం నుండి ఉదయం 6 గంటలకు ఇంగ్లీష్లో దేవుబలి పూజ, 7 గంటలకు తెలుగులో దేవుబలి పూజ, 11:30 తెలుగులో దేవుబలి పూజ, సాయంకాలం 6 గంటలకు తమిళంలో దేవుబలి పూజ ఉంటూ ఉంది. దయచేసి గమనించండి. ఈ యొక్క సమాచారాన్ని మిగతా వారికి కూడా, మిగతా విశ్వాసులు కూడా తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. 11 గంటలకు జరుగుతున్నటువంటి ఆరాధన మరియు సాయంకాలం 5 గంటలకు జరుగుతున్నటువంటి దివ్యవాక్య పరిచర్య గురించి తర్వాత మీకు తెలియపరుస్తాము. దయచేసి పూజ సమయాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన యొక్క ఆఫీసు నందు తెలుగు బైబుల్ డైరీస్, ఇంగ్లీష్ బైబుల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దయచేసి వీలున్నటువంటి వారు స్వీకరించి ప్రతిరోజు కూడా దివ్యవాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఆ దివ్యవాక్యమే మన జీవితానికి బలం, దివ్యవాక్యమే మన యొక్క జీవితానికి శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని స్వీకరించి చదవవలసిందిగా ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఈ యొక్క నవంబర్ మాసం అంతా కూడా సకల ఆత్మలను స్మరించుకోవడానికి మనకు తల్లి శ్రీ సభ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మన కుటుంబాలలో కొంతమందిని కోల్పోయి ఉంటాం, మరి మన బంధువులను కోల్పోయి ఉంటాం, మరి చాలామంది దిక్కులేని ఆత్మలు ఉంటూ ఉన్నాయి. వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఆత్మలు దేవుడు స్వీకరించాలని, పరలోక రాజ్యంలో వారికి నిత్య విశ్రాంతి దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గత మంగళవారం దేవునికి మీరు సమర్పించినటువంటి చందా 54,360 రూపాయలు. మీకు ఉదార స్వభావానికి మీకు ధన్యవాదాలు. దేవుడు మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. అందుకు యేసు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను అని అనెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఇప్పుడు ఈ పవిత్ర ప్రసాదముతో పోషించిన మీ శ్రీ సభను ప్రేమతో పాలింపుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఏ విధమున మీ శ్రీ సభ నిజ స్వాతంత్రముతో వృద్ధి చెందునట్లును, విశ్వాస జీవితమందు స్థిరపడి పురోగమించునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సేవలో వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరవుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయి నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడవగు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొన భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించునట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము.
మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు మనందరము కూడా కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి ప్రార్థించుకుందాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరాలలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. కొద్దిసేపు మౌనం వహించి మన వ్యక్తిగత ప్రార్థనల కొరకు మరి ఒకసారి ప్రార్థించుకుందాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేయుదురుగాక. సర్వశక్తివంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనమయ్యా అంతోని వారా, వందనమయ్యా